నమస్కారం. వి డిజిటల్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా 108 బంగారు సంపెంగలతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన. భారీగా హాజరై పరవశించిన భక్తజనం. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా. 10 స్థానాలు దక్కించుకున్న టీడీపీ అనర్హత ఓట్లను లెక్కించినందునే గెలిచారంటూ వైసీపీ ఆందోళన. కూటమి పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే కంటా శ్రీనివాసరావు. భూపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసిన విశాఖ వాతావరణ కేంద్రం. దీంతో రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వేద పండితుల వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకుచామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదికపైన మండపంలో అధిష్ఠింపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. 10కి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీకి చెందిన కార్పొరేటర్లు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఫలితాల్లో 10 స్థానాలను టీడీపీ దక్కించుకోగా జీవీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. 10 స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు హంగామా చేశారు. అంతకుముందు కౌంటింగ్పై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్పై పెన్సిల్తో గుర్తుపెట్టి ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఎందుకు చేయలేదు అంటున్నానంటే, స్టాండింగ్ కమిటీ తెల్లవారు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. మా సభ్యులతో మీరందరం కూడా ఇక్కడే దగ్గరుండి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. వాళ్ళు 2 రోజులుగా రిసార్ట్లంట ముఖం పెట్టుకొని వాళ్ళు అనేక నజరానాలు ఏటేటో ఇచ్చుకొని పెన్సిల్లు ఇచ్చుకొని తీసుకొచ్చారు. తీరా చూస్తే పెన్సిల్ ఎందుకమ్మా అని మా సభ్యులు కొంతమంది అడిగితే మాకు టికెట్ అన్నారు, లేదంటే మేము ఓటు వేయలేము అన్నారని చెప్పి కొంతమంది చెప్పడంతో మేము ఎలక్ట్ అయ్యి వెంటనే మా సభ్యులందరికీ కూడా ఏదైతే ఎన్నిక జరిగిన తర్వాత ఏజెంట్లుగా కూర్చుంటారో, ఏజెంట్గా కూర్చున్నప్పుడు ప్రతి పేపర్ మీద కూడా ఏవైనా మార్క్ ఉంటే, ఏదైనా చొక్కు ఉంటే మీరు ఎట్టి పరిస్థితులు దాన్ని అబ్జెక్షన్ చేయండి అంటే 14 మార్క్స్ ఉన్న పెన్సిల్ గీతలు అన్నింటికి పెన్సిల్కి సంబంధించినవన్నీ కూడా వివిధ కలర్లు ఉన్నాయి. కానీ మా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఆ అబ్జెక్షన్లు అన్నీ కమిషనర్ గారు పక్కన పెట్టడం జరిగింది. మరి ఈ లోపు ఏం జరిగిందో, ఏం మాయ జరిగిందో, మరి మన చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో, లేదా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో, మరి ఇక్కడ ఉన్న అధికార పెద్దలు ఏం చెప్పారో వెంటనే కమిషనర్లో మార్పు వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళకి అనౌన్స్ చేసేస్తానండి. ఓట్లకి అందరికీ కూడా 14 ఓట్లు కూడా స్కెచ్ మార్క్స్తోని ఒక ఐడెంటిటీ మార్క్ పెట్టుకొని కార్పొరేటర్ని బలవంతంగా ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించారు. నాకు ఓట్లు వేస్తామనే కార్పొరేటర్స్ కూడా ఏం చెప్పారంటే, మేము ఈ స్కెచ్ మార్క్స్ పెట్టి ఓట్లు వేయకపోతే మమ్మల్ని
చాలా రకాలుగా ఇబ్బంది పడి మేము డబ్బుకు లొంగలేదని చెప్పి మాకు అన్ని రకాలుగా వ్యాపారాలు పాడు చేస్తాము, వార్డులో మీకు పనులు చేయనివ్వము అని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి మేము నిజంగా ప్రజాస్వామ్యంలో మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పటికీ కూడా ఈరోజు మాకు ఓటేసే హక్కు మాకు ఇవ్వలేకపోతున్నాను అని క్షమించండి అని చెప్పి కూటమికి బాధపడుతూ ఓటేశారు. ఇదే విషయం మేము కమిషనర్ కానీ మార్క్స్ ఉంటే ఇవ్వకూడదని చెప్తారు కదా, ఇన్వాలిడ్ కదా, ఒక డాట్ కానీ ఒక మార్క్ కానీ అదర్ స్కెచ్ కానీ వాడకూడదు కదా, ఇది ఎట్లా వాడారో అని అడిగితే దీన్ని మేము ఏం చేస్తాము అనుకుంటే అది నేను నిర్ణయించాలి, మీరు కాదు, నేను ఏకీగ్రవంగా నేను అలాట్ చేసేస్తానని 14 ఓట్లు కూడా అలాట్ చేశారు. దానికి మేము కమిషనర్ గారిని ఎంత బ్రతిమలాడి ఇది యాక్ట్ అని యాక్ట్ తీసుకెళ్ళి చూసినప్పటికి కూడా ఆయన ఇది కరెక్ట్ కాదు, నేను అలౌ చేస్తున్నాను అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అసలు కమిషనర్ గారు అలాంటి సొంతంగా ఎలక్షన్ కమిషనర్ గారు మాకు అన్యాయం చేశారు. 14 స్కెచ్లు లోపలికి ఎలా వెళ్ళినాయి? ఇంత పగడ్బందీగా మేము ప్రెస్ మాల్ కూడా అందరూ చూస్తున్నారు, ప్రతిదీ చెక్ చేసి పంపిస్తున్నారు, పెన్ను కూడా పంపించను అంటున్నారు. అలాంటప్పుడు 14 స్కెచ్లు ఎలా పంపించారని మేము కమిషనర్ గారిని అడిగితే అవన్నీ మాట వినకుండా డిక్లేర్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. గ్రేటర్ విశాఖలో స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యం చూస్తుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ గుర్తు వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తే కనీసం ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ నిబంధనలను ఉల్లంఘించి ఏదైతే పెన్నులు పట్టుకెళ్ళకూడదు, సెల్ ఫోన్లు తీసుకెళ్ళకూడదు, ఏదైతే బ్యాలెట్ పేపర్ మీద ఎనీ ఐడెంటిఫికేషన్ ఉండకూడదు అని ఉంటే దాన్ని అన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు మేము గెలుస్తామనుకున్న సీట్లు కూడా వీళ్ళందరూ కూడా 14 మంది వెళ్తే వాళ్ళు కూడా అవమానించి వాటి మీద ఈరోజు వరకు ఐడెంటిఫికేషన్ మార్కులు పెట్టారు. దాన్ని మేము ఏదైతే వ్యతిరేకించి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే రూల్ పొజిషన్ కూడా మేము చూపిస్తే సరే ఆయన మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం చూస్తే ఇంక రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా లేదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారా అని చెప్పి ఒక అనుమానం కలుగుతుంది. ఇప్పటికైనా సరే ఏదైతే ఉన్నారో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని గమనించి రాబోయే కాలంలో దీని మీద గత 3 years నుంచి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ జరిగాయండి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలోని అంతా కూడా చాలా సామరస్యంగా ఎవరిని ఏది ఇబ్బంది పెట్టకుండా అంత ఫెయిర్ ఓటింగ్ అన్నది జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఫెయిర్ ఓటింగ్ అన్నది లేదు కూటమిలో. ఇక్కడ యాక్ట్ క్లియర్గా ఉంది, ద కమిషనర్ షాల్ రిజెక్ట్ అ బ్యాలెట్ పేపర్ వెన్ దెర్ ఇస్ ఎనీ మార్క్ ఇన్ ఇట్ అని. 14 పేపర్లు 14 బ్యాలెట్ పేపర్స్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్కెచ్ పెన్స్ ఎలా అలౌ చేశారు. మా దగ్గరకు వచ్చేసరికి దే హ్యావ్ చెక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లేడీస్కి జెంట్స్కి అని చెక్ చేసినప్పుడు పెన్సిల్స్ అండ్ స్కెచ్ పెన్స్ని ఎలా అలౌ చేసి స్వస్తిక్ మార్క్ కాకుండా ఈ మార్క్స్ని మా వాళ్ళు అందరివి కూడా 14 పక్కన పెట్టి తర్వాత ఒక ఫోన్ కాల్ సంథింగ్ ఫ్రమ్ మీదని చంద్రబాబు నాయుడు గారు మరి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారేమో తెలియదు, కానీ అక్కడి నుంచి వెంటనే వచ్చి ఈ 14 ఓట్లు వ్యాలిడ్ అయిపోతాయి అని చెప్పి ఆ 14 ఓట్లలోనే ఉంటే ఈరోజు గెలుపు మా వాళ్ళలో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం కూడా నాయకులకి ముందు విశ్వాసం లేదు, నాయకులే మన ఓట్లే లేదు. మేము పదే చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందు చెప్పే ఇప్పుడు చెప్తా ఉన్నా, 100% ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు చూడవసరం లేదు, బంపర్ మెజారిటీ గెలబోతున్నాము, ఎటువంటి ఆలోచన లేదు, వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఏమి. నగరపాలక సంస్థలో అనేక అక్రమాలు జరిగినాయి, అక్రమాలన్నీ బయటికి తీయాలని చెప్పి ఉద్దేశంతోనే కార్పొరేటర్లు అందరూ అధిక శాతం కార్పొరేటర్లు ఎన్డీఏ కోటకి మద్దతు తెలుపడం జరిగింది. రేపు రాబోయే మేయర్ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ప్రభావం ఎదురు చూడటం ఖాయం. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, న్యాయం కోసమే కార్పొరేటర్లు మాకు ఓటేశారు ఎన్డీఏ కూటమికి. ఇంకా వాళ్ళు న్యాయం అని మాట్లాడితే ఉపయోగం లేదు, వాళ్ళు చేసేది అన్యాయం. ఏదైతే తెలుగుదేశం పార్టీ రూలింగ్కి వచ్చాక అవినీతిని అడ్డుకుంటారో అది తెలుగుదేశానికే ఈ విధానం ఉంటుందని ఆ విధానానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా నేను ఎందుకంటానంటే మాకున్నది 51 ఓటు జాయినింగులతో. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవడం ఖాయమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీతే విజయమని జోసించి చెప్పారు. జగన్ను కలిసిన 40 మంది కార్పొరేటర్లు కూడా వాళ్ల పార్టీ అభ్యర్థులకు ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో విశాఖలో భారీగా కుంభకోణాలు జరిగాయని వాటన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు.
దోచుకున్న భూముల సర్వే నెంబర్లతో సహా పూర్తి నివేదిక ప్రభుత్వం వద్ద ఉందని, వైజాగ్ ఫైల్స్ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు మంచి మెజార్టీతో విజయాన్ని అందించారని, ఎన్నికలు ఆలస్యమై ఉంటే బంగ్లాదేశ్, శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు చూసామో ఏపీలోనూ అదే పరిస్థితి చూసేవాళ్ళని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు కూడా అమలు చేస్తున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, ఈ రెండు రాష్ట్రానికి ప్రధాన ప్రాజెక్టులని చెప్పారు. పోలవరం విషయంలో విదేశీ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీద 7 శ్వేతపత్రాలు ఇచ్చామని, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుపుతున్నామని తెలిపారు. వైసీపీకి మెజార్టీ ఉంటే ఎన్నికకు ఎలా వెళ్తారని, కూటమిపై విమర్శలు చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎలా బెదిరించి గెలిచారో అందరికీ తెలుసని చెప్పారు. జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. కూటమి అభ్యర్థులు 10కి 10. మామూలుగా ఈ మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా 100% స్ట్రైకింగ్ రేట్ అని. అటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 10కి 10 భారీ మెజార్టీతోటి కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకి ఇది ఒక నాంది. త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ, ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక 3-4 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది. దాదాపు 40 మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే 66-65 ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. అంటే ఏదైతే 40 మంది జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఆ 40 మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే. రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు 80% ఓట్లు మాకున్నాయి, అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పని. ఫస్ట్ మీకు 80% ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు చెప్పుకుంటా ఉన్నారో, అవి ఎలా వచ్చాయనేది ఒకసారి ముందు మీరు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక నియంత్రిత పోగళ్లతోటి ఆ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఒక ఫార్స్ కింద మీరు మార్చి, ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడా కూడా ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేనన్ని ఏకగ్రీవాలు, అంటే ఆ ఏకగ్రీవాలు ఎలా అయ్యాయో మనందరూ కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ఒత్తిడి తెచ్చారు, ఎన్ని పోలీస్ కేసులు పెట్టారు, ఏ విధంగా ఆ ఏకగ్రీవాలు అయ్యాయో మనం చూసాం. నామినేషన్లు స్క్రూటినీ టైంలో కూడా బెదిరించి వాళ్ళతో విత్డ్రాల్ చేయించారు. నామినేషన్లు స్క్రూటినీ అయిపోయి నిలబడిన తర్వాత కూడా క్యాండిడేట్ని తీసుకెళ్ళి మీరు మీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత లాయర్ల యూనియన్ డిమాండ్ చేసింది. జిల్లా కోర్టు వద్ద యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బివి రామాంజనేయరావు మాట్లాడుతూ కొత్త చట్టాలు పౌర హక్కులు హరించే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పుడున్న బ్రిటిష్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పడం సరికాదన్నారు.
పార్లమెంట్లో గత ఏడాది డిసెంబర్లో చర్చ లేకుండా ప్రతిపక్షాలను బహిష్కరించి ఆమోదించారని, కేంద్రం చీకట్లో కొత్త చట్టాలు అమలు చేస్తోందని, కొత్త చట్టాలు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. ఈ చట్టాల వల్ల ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 14 రోజుల్లో పెండింగ్ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కోసం రాజకీయ ఒత్తిడి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు, బార్ కౌన్సిల్ సభ్యుడు జి నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పూర్ణిమ, ఆనందరెడ్డి, పి మణి, కోశాధికారి అప్పలరెడ్డి, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నా పక్కన ఉన్నది పి నరసింహరావు గారు, బార్ కౌన్సిల్ సీనియర్ మెంబర్. ఎన్ వెంకటేశ్వరరావు మా రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ న్యాయవాదులు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1/7/2024 నుంచి 3 క్రిమినల్ చట్టాలని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రిమినల్ చట్టాలని ఎందుకు అమల్లోకి తీసుకొచ్చింది అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ బ్రిటిష్ కాలంలో తయారైన చట్టాలు, మనం కొత్తగా మనకు నచ్చినట్టు మనం చట్టాలు తయారు చేసుకోవాలి అని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ చట్టాల రూపకల్పనలో అందరి అభిప్రాయాలు, ఎవరికైనా అభ్యంతరాలు ఇవన్నీ తీసుకోవడం అనేది సహజంగా జరిగేది. కరోనా కాలంలో 2020 సంవత్సరంలో కరోనాతో దేశమంతా అట్టుడికిపోతుంటే అప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా ఈ బిల్లుల మీద అని చెప్పి అడిగారు. ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రజలు బాధలు పడుతుంటే అప్పుడు ఈ అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి ప్రజలను అడగడం, ప్రజలు ఎవరు చెప్పలేకపోవడం, దాని మీద దృష్టి పెట్టలేకపోవడం జరిగింది. కానీ ఆల్ ఇండియా లాయర్స్ నేను ఒకటి మాత్రం అభ్యంతరాలను తెలియజేయడం జరిగింది. అయితే ఈ చట్టాలను ఏంటంటే పార్లమెంట్లో చర్చకు తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఆమోదింప చేయడం అన్నది గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది. ఆ డిసెంబర్లో జరిగింది ఏమిటి అంటే పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరగలేదు. పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష సభ్యులందరినీ పార్లమెంట్లోంచి బహిష్కరించి 160 మందికి పైగా సభ్యులను బహిష్కరించి ఎవరైతే మెజార్టీ ఉన్నారో వాళ్లే మూజువాణి ఓటుతోనూ వాటిని పాస్ చేయడం జరిగింది. ఏ డిస్కషను లేదు, ఏ చర్చ లేదు, ఎవరు సలహాలు చెప్పడం కానీ అసలు దీని గురించి పూర్తిగా ఎవరికి తెలియదు కూడాను. ఏమీ తెలియకుండా ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం చీకటిలో వీటిని చట్టాల రూపంలో తీసుకురావడం జరిగింది. మొన్న 1/7/2024 నుంచి వీటిని అమల్లోకి తేవడం జరిగింది. వీటన్నిటికీ పాత పేర్లు తొలగించి హిందీలో కొత్త పేర్లు తగిలించి వాటిని అమల్లోకి తేవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కానివ్వండి, కోర్టుల్లో న్యాయమూర్తులకు కానివ్వండి, న్యాయవాదులకు కానివ్వండి, కక్షిదారులకు కానివ్వండి ఎంతో కొంత కన్ఫ్యూజన్. అంతేకాకుండా ఈ కొత్తగా తీసుకొచ్చిన ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి నచ్చిన ప్రావిజన్స్ని అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ ప్రావిజన్స్ ప్రకారం ఏంటంటే దేశంలో మొత్తంగా ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో ఈ డెమోక్రసీని, ఈ హక్కుల్ని, ప్రజల హక్కుల్ని భంగపరిచే విధంగా కొన్ని ప్రావిజన్స్ పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా పౌరులకి ఎంతో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి విధంగా ఈ ప్రావిజన్స్ని, ఈ చట్టాలని తయారు చేయడం జరిగింది. ఒకే ఒక ఉదాహరణ, ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ఏదైనా నేరం జరిగితే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి. అలాంటి నేరాల్లో అంతకుముందు ఎవరన్నా వెళ్ళి అయ్యా ఇలా నేరం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేవారు. పార్టీలో ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ స్థానంతో గెలుపొందేందుకు వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉందని ఆయన చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 600కు పైగా స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీకి చెందిన వారు 200 పైచిలుకు స్థానాల్లోనే గెలిచారని, దాదాపుగా 387 స్థానాల తేడా ఉందని వివరించారు. అందుకే చంద్రబాబుకు నైతికత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ పెట్టకూడదన్నారు. అయినా చంద్రబాబు పార్టీ అభ్యర్థిని నిలిపి వైసీపీ ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాల్లో విలువలను అట్టడుగు స్థానంలోకి తీసుకుపోయేలా ఉన్నాయన్నారు. ఈ ఉప ఎన్నికల్లో అందరూ బొత్స సత్యనారాయణకు మనస్ఫూర్తిగా సహకరించి గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కంచరపాలెం చెందిన యువకుడు చంద్రకాంత్ హత్య కేసులో 8 మంది యువకులను అరకు పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి వివాదమే ఈ హత్య కారణంగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత నెల 30వ తేదీన విశాఖపట్నానికి చెందిన చంద్రకాంత్ అనే యువకుడు కనిపించడం లేదని అరకు డుమ్రిగూడ పోలీస్ స్టేషన్లో యువకుని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రుద్రశేఖర్ నేతృత్వంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా చంద్రకాంత్ మృతదేహాన్ని డుమ్రిగూడ మండలం బోంతుగూడ గ్రామ సమీపంలోని చెరువులో లభ్యమైనట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు నిందితుల కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
యువకుడు చంద్రకాంత్ హత్యకు గంజాయి వివాదమే కారణమని, ఈ సంఘటనలో 5 యువకులు 3 మైనర్ యువకులు కలిసి చంద్రకాంత్ను హత్య చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు సిఐ రుద్రశేఖర్ తెలిపారు. కాగా 8 మంది నిందితుల్లో 3 మైనర్లు ఉన్నారు. చంద్రకాంత్ అనే బాలుడు మన అరకు ఏరియాలోనే చూడటానికి వచ్చి తప్పేయడని చెప్పేసి మనకు ఇనిషియల్గా ఒక రిపోర్ట్ అయితే దుమ్ముగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చూడడం జరిగింది. దాని మీద బాయ్ మిస్సింగ్ అనే కేసు కూడా రీచ్ చేయడం జరిగింది. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది 3వ తారీఖున మళ్ళీ 3వ తారీఖున మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీని మీద 30వ తారీఖున మిస్ అయితే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి అడిగి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు కదా ఎప్పుడులాగా అని చెప్పేసి ఊరుకొని వాళ్ళు 3వ తారీఖున మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మనం బాయ్ మిస్సింగ్ కింద కేసు రీచ్ చేసాం. కేసు రీచ్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగానూ మన దుమ్ముగూడ ఎస్ఐ మేము 2 టీమ్స్ అరకు ఎస్ఐ ఆ టీంతోనే బాలుడు చుట్టుపక్కల ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లోనే ఏమైనా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే మన మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అతను ఫోటో అన్నీ మనం పెట్టి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా బోధుగూడ విలేజ్ సంబంధించిన అక్కడ మన నాలా దగ్గర ముకుంద్ అనే రైతు తన పొలానికి వెళ్తూ ఆ నాలా దాటే క్రమంలోనే ఒక డెడ్ బాడీ అయితే నీటిలో తేలి ఉన్నదని చెప్పేసి వాళ్ళ సర్పంచ్కి చెప్పడం జరిగింది. వైస్ సర్పంచ్ గారు ఇమీడియట్గా మన దుమ్ముగూడ ఎస్ఐకి తెలియపరిస్తే ఆయన వెళ్ళి వెరిఫై చేస్తే ఎప్పుడైతే మిస్ అయ్యాడో ఆ కుర్రాడు మిస్ అయినప్పుడు ఉన్న దుస్తులు ఆధారంగా మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. అయితే భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. 5 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ఫలితంగా మధ్య ఉత్తర వాయు భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. తాజాగా ఇప్పుడు తూర్పు మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి జార్ఖండ్, ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. ఈ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఓ మోస్తరుగా కదులుతున్నందున నిన్న అనేక చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. వచ్చే 2-4 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా 108 బంగారు సంపెంగలతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన. భారీగా హాజరై పరవశించిన భక్తజనం. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా. 10 స్థానాలు దక్కించుకున్న టీడీపీ అనర్హత ఓట్లను లెక్కించినందునే గెలిచారంటూ వైసీపీ ఆందోళన. కూటమి పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే కంటా శ్రీనివాసరావు. భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసిన విశాఖ వాతావరణ కేంద్రం. దీంతో రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.